ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చి నన్ను ఇలా నిలబెట్టిన మా దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక దైవజనులు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక దైవజనులు ఇలా పరిచయం ఉండడానికి కారణమైన సుధీర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేనేం చెప్పను కానీ మా సంఘం స్థాపితం నుంచి ఇప్పటి వరకు జరిగింది, అలాగే మేము ఇక్కడికి రావడానికి కారణం చెప్దాం అనుకుంటున్నాను. మా గణపతి గ్రామం దైవ సేవకుడు సుధాకరయ్య గారితో మేము కలిసి పరిచయం చేస్తున్నాము. అలాగే జర్మయ్య గారితో, మనోజ్ అన్నతో, అలాగే అందరితో కలిసి మేము పరిచయం చేస్తున్నాము. చెప్పాలంటే ఈ కాలంలో ఇప్పుడు దైవజనులు అంటే ఎక్కడ పెట్టారో సంఘస్థులు అక్కడే పెడతారు, కానీ ఈ మా దైవజనులు అయితే అలాగ మా పట్ల ఎప్పుడు చూపలేదు. వారితో సమానంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వారితో సమానంగానే మాకు వీలు ఇస్తారు. ఇటు సహవాసం కలిగినందుకు ముందుగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను అయ్యగారు. 2019లో సుధాకర్ అయ్య గారితో దేవుడు మాట్లాడాడు. ఏమిటంటే ఏంజల్ మినిస్ట్రీస్ అనే పరిచయను ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. అదే పరిచయను ఈ ఒరిస్సా ప్రాంతంలో పరిచయం ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. మా ఆశ అయితే ఏమీ లేదు. మేము అనపత్తిలో ఉండి దేవుని ఎలా మహిమపరుస్తున్నామో అదే మహిమ ఇక్కడ దేవునికి మనం చేయాలని కోరుచున్నాను. మేము గొప్పవారము గాము, ధనిష్ఠులము గాము, భూస్వాములం గాము, కానీ కొందరైతే గుర్రమును బట్టి రథమును బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన ప్రభు అయిన యేసుని బట్టి అతిశిస్తాము. ఇచ్చినందుకు బలంగా యేసుకు వందనాలు చెబుతాం. హల్లెలూయా. అలా తెలుస్తున్న పరిచయం ఇక్కడ ప్రభు అయిన యేసు వారు పరిచయం ఇక్కడ ప్రారంభించడానికి కృప చూపారు. మరొకసారి చెప్తున్నాను, ఏమీ లేదు, అందరూ ఒకటే. మేమైతే ధనిష్ఠులం కాదు, గొప్పవారం కాము, మీకులాగే సాధారణమైన మనుషులము. మనమందరము శరీరమై ఉన్నాము. మన దేవుడు మన శిరస్సై ఉన్నాడు. కాబట్టి మనమందరం ఏక శరీరమై అందరము కలిసి దేవుణ్ణి మహిమపరచాలి. అదే విధముగా దేవుడిలో మనము కొనసాగాలని నా హృదయపూర్వకంగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.